నమస్తే అండి, నేను రజాక్. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడపిల్లల రూపంలోనే అక్క చెల్లెల రూపంలో ఉంటారని. సో ఇంచుమించు అలాంటిది నిజమవుతోంది. ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క సిస్టర్లు, కుటుంబ సభ్యుల నుంచి. ఇదంతా విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పేసి కవిత ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈమె కనుక వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తే పెద్ద ఓట్లు చీల్చకపోవచ్చు, ఓట్లు రాల్చకపోవచ్చు, కానీ దీనివల్ల నష్టపోవడానికి అవకాశం ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది చవి చూసినాడు. ఎలక్షన్స్ ముందు తన సొంత చెల్లెళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తన అన్నకు ఓట్లు లేదని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రచారం కల్పించినారు. దీంతో ఏమైంది, ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో మా అన్నకు ఓటేయొద్దు, మా బావగారికి ఓటేయొద్దు, మా తండ్రి గారికి ఓటేయొద్దు అని చెప్పేసి రోడ్ ఎక్కింది అనుకో, అంటే కొంపలో కొంపటి ఎంత దరిద్రాన్ని దారితీసిద్దని చెప్పడానికి 2024 ఎలక్షన్స్ మన ప్రత్యక్ష ఉదాహరణ. సో అలాంటిది జరగడానికి అవకాశం ఉంది. జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతంగా రాజకీయాలు గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ప్రజలతో కూడా అభిప్రాయాలు పంచుకుందా ఉంది ట్విట్టర్లో. దీంట్లో కొంతమంది అడిగిన దానికి గాను ఆమె కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పేసి ఒక వ్యక్తి అడిగితే దీనికి నేను అవును అని చెప్పేసి చెప్పింది. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పోటీకి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికి పరిమితం చేశారు, ఎందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదో యూజర్ ప్రశ్నిస్తే దీనికి స్పందించిన కవిత, రాష్ట్ర వ్యాప్తంగా తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పుకురావడం అయితే జరిగింది. సో ఇదన్నమాట మొత్తానికైతే. పాపం కేటీఆర్ గారు వీళ్ళ మధ్య ఏం గొడవలో తెలియదు. మా ఆంధ్ర విషయానికి వస్తే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆస్తి గొడవలు, ఫ్యామిలీ గొడవలు, నాన్న రచ్చ నాన్న రోత చాలా పెద్ద తంత అది. ఇప్పుడు మన కవితకు విషయానికి వస్తే కూడా ఇంచుమించు ఫ్యామిలీ ఇష్యూస్ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. ఇటీవల ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా చెప్పిందేమో, తన సొంత బ్రదరు తన హస్బెండ్, కవిత గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఫోన్ని కూడా ట్యాప్ చేసి ఆ మాటలు విన్నాడు. ఇంటి సొంత అల్లుడి మాటల్ని కూడా విన్నారు. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి, నేను కనుక రేపు ఎలక్షన్స్లో గెలిస్తే కనుక 2014 నుంచి 2024 మధ్య ఈ 10 సంవత్సరాల్లో మా నాన్నగారి హయాంలో ఏం జరిగిందో అవన్నీ కూడా బయట రోడ్డు మీద పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిద్దంట. తప్పనిసరిగా మరి మన కేటీఆర్ గారి పతనాన్ని కోరుకుంటున్నట్టయితే కనిపిస్తా ఉంది.